అమరావతి పునఃప్రారంభ పనులు అని చెప్పి మే 2వ తారీఖున మీటింగ్ జరిగింది కదా అమరావతిలో. ఆ మీటింగ్లోని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక చాక్లెట్ ఇచ్చారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా రచ్చ చేస్తున్నారు. అంటే నిధులు ఇవ్వడం మానేసి చాక్లెట్ ఇచ్చారని చెప్పి కొంత హేళన చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటండి? సో చాక్లెట్ ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదండి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడే విధానం ఒక హేళన చేయటం, ఆ ప్రభుత్వం మీద ఎలిగేషన్ చేయటం తప్ప అదేంటంటే సిల్లీ మ్యాటర్. అసలు ప్రధానమంత్రి ఎందుకు వచ్చాడు, మనకి ఏం నిధులు ఇచ్చాడు, 49,000 కోట్లు మనకి ఇచ్చిన ఎంత అభివృద్ధి చెందాలి, వీటి గురించి మాట్లాడకుండా ఈ చాక్లెట్ గురించి డిస్కషన్ ఏంటండి సిల్లీగా? అంటే పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడుతూ దగ్గారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురికి ఆయనకి ఈయనకున్న అనుసంధానాన్ని బట్టి ఆయన పిలిచి ఒక చాక్లెట్ ఇచ్చారండి. దాన్ని ఇప్పుడు రాజకీయంగా మాట్లాడుతున్నారు. నిధులు ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ హేళన చేశారు, పవన్ కళ్యాణ్కి బిచ్చం వేశారు, గతంలో లడ్డు అని చెప్పారు, ఇప్పుడు ఏమో చాక్లెట్ ఇచ్చారు అనేటట్టు మాట్లాడుతున్నారండి. మీ అభిప్రాయం? సో వాళ్ళు అనుకున్న మాత్రాన ఈ పవన్ కళ్యాణ్ చాక్లెట్ ఇచ్చినంత మాత్రాన మోడీ ఏమన్నా కించపరచడో దీని గురించి ఇంకా ఎందుకులేండి, ఇంకా ఆ విషయాలు ఇంకా మళ్ళీ ముందుకెళ్తాం ఎందుకు? అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు దేని గురించి మాట్లాడాలో అనుకునేది ఒక క్లారిటీ ఉందనుకుంటున్నారా మీరైతే? దేని గురించి మాట్లాడారు? మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేది ఒక 3 రంగుల జెండా లాగా మనకు వాళ్ళకి ఏంటంటే దానికి కించపరచాలి, ఎట్లా పడేయాలి, ఎట్లా నష్టం చేయాలి అనే కానీ అభివృద్ధి వైపు ఏమీ లేదండి. అభివృద్ధి అనేది జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఏం జరగలేదు. ఏది ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి మనకి ఏది జరిగినా కూడా ఒక ముందుకు వెళ్తుంది, ఒక డెవలప్మెంట్ అనేది స్వర్ణాంధ్రప్రదేశ్ నిలబడుతుంది. ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి 3 ఏళ్లలో కట్టి చూపిస్తాం, ఖచ్చితంగా ఈసారి మాట నిలబెట్టుకుంటాం అని అంటున్నారు. అంటే ఇంత 3 ఏళ్ళలో కట్టడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మళ్ళీ జగన్ వస్తే పొరపాటున నాశనం అవుద్ది అనుకుంటున్నారా? అంటే 3 ఏళ్ళ ప్రభుత్వం కడతాం అనేది అది కష్టమేనండి. సో మ్యాక్సిమం అయినంత వరకు అయితే చంద్రబాబు నాయుడు 4 టవర్స్ అని చూపించాడు కదా గ్రాఫిక్స్లో, అంతవరకు కొంచెం వరకు అయితే చేయగలుగుతాడండి. మొత్తానికి అయితే కొంచెం టైం పడుతుంది. 3 ఏళ్ళు అనేది చాలా షార్ట్ పీరియడ్ కాబట్టి అది పడుతుంది. జగన్ ప్రభుత్వం అనేది 3 రాజధానులు తెచ్చాడండి. 3 రాజధానులు తేవటం అనేది అది ఎక్కడ లేదండి. ఆల్ ఓవర్ వరల్డ్లో 3 రాజధానులు అనేది ఎక్కడ లేదు. సో మన కొత్త ఏదో చేద్దాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక ఓటర్గా ముఖ్యంగా ఒక రాజధాని అయితే కరెక్టా లేదా 3 రాజధానులు అయితే కరెక్ట్? ఒక రాజధాని కరెక్ట్ అండి. రాజధాని అనేది ఒకటి ఉంటేనే మనకి ఏదైనా పనులు ఉన్నా కూడా ఒక దగ్గరికి వెళ్తాం, కానీ 3 చోట్లకి వెళ్ళేసి 3,000 ఖర్చు పెట్టుకోలేం కదండి. ఒక చోటకి వెళ్ళి మనకు అన్ని పనులు చక్కబెట్టుకొని వస్తాం. సో ఒక్కొక్క రాజధాని మనకు అది అమరావతి కరెక్ట్ అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు, కనీసం ఎక్కడైనా భూమి సేకరణ కానీ ఒక ఇటుకబెట్ట కానీ శంకుస్థాపన కానీ ఎక్కడైనా చేసినట్టు ఏమి చేయలేదండి. అది ఒక హైప్ క్రియేట్ చేయడానికి అదొక విధంగా ఆయన చేయడానికి చేశాడు తప్ప 3 రాజధానులు అనేది ఆయనకు కూడా అసాధ్యం అని తెలుసు. ఏదున్నా అతను ఏదో చేద్దామని వచ్చాడు, కానీ అది ఎందులో సక్సెస్ కాకుండా అది బ్యాక్వర్డ్ అయిపోయింది. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మధ్యలో మోడీ గారు ఏమో నిధులు ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారిని వాటిని జాగ్రత్తగా తీసుకురావడం, చంద్రబాబు నాయుడు గారు వాటిని సక్రమంగా ఖర్చు పెట్టి మేనేజ్ చేసే విధంగా ఉన్నారు. మరి ముగ్గురు పని విధానం ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్ది అంటారు ఈ 5 ఏళ్లలో? సో వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ బట్టేసి సక్రమంగా మనం వినియోగిస్తే రాజధాని అనేది, అమరావతి అనేది, చుట్టుపక్కల అనేది, పోలవరం అనేది కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోద్దండి. ఎందుకంటే లాస్ట్ టైం పోలవరం అన్నారు, జగన్ ప్రభుత్వంలో చేస్తామన్నారు, చేయలేదు, ఏమీ జరగలేదండి. ఇంప్రెస్లు తప్ప ప్రాపర్గా ఏది జరగలేదు. సో ఈ చంద్రబాబు నాయుడు పీరియడ్లో ప్రతి మనిషి, ప్రతి అధికారి ఖచ్చితంగా పనిచేస్తున్నాడు, పనిచేసి నిలబెడుతున్నాడు. సో దానివల్ల ఒక 5 సంవత్సరాలు మనం వెనక్కిపోయాం, కానీ ఇంకా రానున్న 3 ఇయర్స్లో డెఫినెట్గా మనకి చేస్తాడండి చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను సుపరిపాలన చేశాను, నేను బాగా చేశాను, నాకన్నా ఎవరు బాగా చేయలేదు, నాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, నేను మళ్ళీ సీఎం అవ్వగలను, నా స్టామినా అదే మాట్లాడుతున్నారు. అసలు అయ్యే అవకాశం ఉందంటారా? 40% అని అంటున్నాడు, కానీ ఓటింగ్ శాతం మనకి ఆల్రెడీ కూటమిలో ఆల్రెడీ చీలిపోయినాయి, ఓట్లు అనేది చాలా చీలిపోయినాయండి. సో వీళ్ళ పరిపాలన ఏంటంటే ఓటు బ్యాంక్ ఉంది అని అనుకుంటున్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసినంత వరకు జగన్మోహన్ రావడం అనేది చాలా కష్టమేనండి. ఫైనల్గా ఒక మాట, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందంటారు అమరావతి విషయంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా? అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు పరిపాలన అద్భుతంగా ఉందండి. ఇంకొక 3 సంవత్సరాల్లో మనకంటూ ఒక ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని అని చెప్పుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది.